హలో ఆల్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. హాయ్ అండి. లాస్ట్ వీక్ అయితే మేము హైదరాబాద్ వెళ్లి ఒక ప్లేస్ విజిట్ చేశామని చెప్పి షార్ట్ అయితే అప్‌లోడ్ చేసేసాను. ఆ షార్ట్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. అస్సలు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా మేమైతే మా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇంకా మేమైతే వెళ్ళేది భీమవరం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే నర్స్‌పూర్ ఎక్స్‌ప్రెస్ అనమాట. ఇంకా ఈ ట్రిప్‌కైతే మేము రేష్వికాని తీసుకెళ్ళట్లేదండి. ఓన్లీ మేము ముగ్గురమే కనిపిస్తాం మీకు. ఎందుకంటే ఓన్లీ మేము 4 డేస్ ట్రిప్పే ప్లాన్ చేసుకున్నాము. ఇంక తనకైతే క్లైమేట్ చేంజ్, వాటర్ చేంజ్ ఎందుకులే రిస్క్ అని చెప్పి రేష్వికానైతే ఇంక మా పేరెంట్స్ దగ్గర వదిలేసి మేము ముగ్గురం మాత్రమే వెళ్తున్నాము. ఇంకిక్కడ మృదులైతే వాడు బెడ్ కూడా సెలెక్ట్ చేసేసుకున్నాడండి. కానీ నాకు మా హస్బెండ్‌కి అయితే అస్సలు నిద్ర పట్టలేదు. వాడైతే పైన పడుకున్నాడు కదా! ఇంక వాడిని చూసుకోవడమే సరిపోయింది మాకు. ఇంకా ఇదైతే విజయవాడ రైల్వే స్టేషన్ అండి. కరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసరికి ఫుల్ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్దగా పడింది ఆ నైట్ అయితే. ఆ రోజు స్టార్ట్ అయిన వర్షం అయితే కంటిన్యూ కురుస్తూనే ఉందండి. ఇంక మాకు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. మధ్యలో ఫ్లడ్స్ అవి వచ్చాయి కదా విజయవాడ. ఇంక అందుకని చెప్పి ట్రైన్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసేసారు. రిటర్న్ ఎలా వచ్చాము అన్నది నేను వీడియో ఎండింగ్‌లో అయితే చెప్తానండి. ఇంక ఇక్కడైతే మనం సికింద్రాబాద్ కూడా వచ్చేసామనమాట. మేమైతే సికింద్రాబాద్‌లో దిగేసరికి మార్నింగ్ 6:00 అయిందండి. ఇంక ఇక్కడి నుంచి అయితే మేము మా కజిన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. ఇంకా ఫాస్ట్‌గా అయితే ఫ్రెష్ అయిపోయి మేము వెళ్ళాల్సిన ప్లేస్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో, ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి హైటెక్ సిటీ వైపుగా అయితే వెళ్ళాలి. మేమైతే అరౌండ్ 10:00కి స్టార్ట్ అయ్యామండి. మాకైతే మా డెస్టినేషన్‌కి వెళ్ళడానికి 1 ½ అవర్ అయితే పట్టేసిందనమాట. ఎందుకంటే సిటీ ఔట్‌కట్స్‌కి వెళ్ళిపోవాలి. సో, నేను మొత్తం డీటెయిల్డ్‌గా అయితే చెప్తాను ఈ వీడియోలో. ఎవరు స్కిప్ చేయకుండా అయితే వీడియో అంతా చూసేయండి. మా జర్నీ అయితే హైటెక్ సిటీ వైపుగా స్టార్ట్ అయిపోయిందండి. మధ్యలో సిటీని చూస్తూ వెళ్దాం పదండి. మేమైతే మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యాం కదండీ! సో, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళు అంతా కూడా ట్రాఫిక్ ఎక్కువుందనమాట ఆ రోజు. సో, మేము మా మరిది గారు వాళ్ళు కలిసి వెళ్ళామనమాట. సో, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మేమైతే సిటీ వ్యూ చూసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ అయితే మంచి మంచి జోక్స్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో, ఇంకా ఇక్కడైతే నాకు చిన్న మెమరీ కోసం ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే నేను మీకు ఒక టీ స్టాప్ చూపిస్తానండి. అసలు వాళ్ళకి ఐడియా వచ్చినందుకు చెప్పుకోవచ్చు. అసలు చాలా క్రియేటివ్‌గా ఆలోచించారు వాళ్ళైతే. సో, ఇంక అందరం అలా జర్నీ చేసుకుంటూ వెళ్తుంటే అందరికీ అయితే టీ బ్రేక్ కావాలనిపించిందండి. సో, ఇంకా ఇక్కడైతే బావుంది కదా అని చెప్పి అందరం ఇక్కడైతే టీ ఎంజాయ్ చేసేసాము. సో, ఈ వీడియో కూడా నేను మన ఛానెల్‌లో షార్ట్‌లో అయితే పెట్టాననమాట. సో, ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్లి చూసేయండి. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి మహేశ్వర మహా పిరమిడ్ అండి. ఇదైతే కట్తాల్ అనమాట. శ్రీశైలం వెళ్ళే రోడ్‌లో ఉంటుంది. మేమైతే ఈ ప్లేస్‌కి కుకట్పల్లి నుంచి వచ్చామండి. కుకట్పల్లి నుంచి కట్తాల్ వరకు అరౌండ్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందనమాట. మేమైతే క్యాబ్ మాట్లాడుకొని వచ్చాము. వీళ్ళైతే మనకి 1560 రూపీస్ చార్జ్ చేశారు. సో, ఇంకా మనమైతే పిరమిడ్ దగ్గరికి వచ్చేసామండి. రాగానే ఇక్కడైతే మనకి బుద్ధుడి స్టాచ్యూ కనిపించింది. అలాగే చుట్టూరు కూడా పచ్చని వాతావరణం ఉందనమాట. ఇంకా మనమైతే లోపలికి ఎంటర్ అయిపోదాం పదండి. ఇదైతే ఫస్ట్ గేట్ అనమాట. లోపలికి వెళ్ళాక సెకండ్ గేట్ దగ్గర మన వెహికల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు రాసుకుంటారు. అలాగే ఎంతమంది వచ్చామని కూడా ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఇలా మనం కొంచెం లోపలికి వెళ్ళాక అయితే మనకు పిరమిడ్ కనిపిస్తుందండి. అక్కడి నుంచి లెఫ్ట్‌కి వెళ్తే వాళ్ళ ఆఫీస్ ఉంటుందనమాట. ఇక్కడ ఆఫీస్‌లో అయితే మనం ఎంతమందొచ్చాము అన్నదైతే మొత్తం డీటెయిల్స్ అయితే అడుగుతారండి. మన ఆధార్ కార్డ్ కూడా చూపించాలి. సో, వాళ్ళైతే మనకొక పాస్ ప్రొవైడ్ చేస్తారు. అది చూపిస్తేనే మనకి పిరమిడ్‌లోకి అలౌ చేస్తారు. ఇక్కడైతే మా హస్బెండ్ మా ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా మొత్తం ఎంటర్ చేసుకుంటున్నారు. అందరికీ కలిపి ఒక్క పాసే ఇస్తారు. ఇంకా మృదులైతే అది వేసేసుకొని రెడీ అయిపోయాడనమాట పిరమిడ్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడైతే మనకి ఆఫీస్ పక్కనే లైబ్రరీ కూడా ఉంటుందండి. ఇంకా మనమైతే పిరమిడ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. అలా పిరమిడ్ దగ్గరికి రాగానే ఎంట్రన్స్‌లో కైలాసంలో తపస్సు చేస్తున్న శివుడే సాక్షాత్తు ప్రత్యక్షమైనట్టుగా చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. అలానే లెఫ్ట్ సైడ్ మనకి ఐ లవ్ పత్రిజీ అనే ఒక నేమ్ బోర్డ్ కూడా పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్న రోడ్డేనండి ఇప్పుడు మనం వచ్చిన వే అన్నమాట. సో, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఈ పిరమిడ్ వచ్చి ప్రపంచంలోనే కంప్లీట్ అయిపోయిన అతి పెద్ద పిరమిడ్ అండి. ఈ పిరమిడ్ సైజ్ వచ్చి 180 x 180. ప్రీవియస్ మన ఛానెల్‌లో అయితే మన ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పిరమిడ్ అని చెప్పి పేరవరం పిరమిడ్ అయితే చూపించాను మీ అందరికీ. అది 220 x 220 సైజ్‌లో ఉంటుందండి. కాకపోతే అది ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉందన్నమాట. ఇదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందుకే ప్రెజెంట్ ఇదే అతిపెద్ద పిరమిడ్‌గా అయితే అందరూ చెప్తున్నారు. మనం పిరమిడ్ లోపలికి ఎంటర్ అవ్వగానే అయితే మనకి ధ్యానానికి ప్రతీకగా ఋషుల ఫోటోస్ అయితే ఇక్కడ డిస్‌ప్లే చేశారండి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయి మనం మొత్తం పిరమిడ్ అంతా కూడా చూసేద్దాం పదండి. పిరమిడ్ లోపలికి ఎంటర్ అవ్వగానే అయితే మనకి పిరమిడ్ మధ్యలో మనకి కింగ్ చాంబర్ అయితే కనిపిస్తుందండి. ఇదైతే 2 స్టేర్స్‌లో ఉందన్నమాట. దీనికి మెట్ల మార్గం కూడా ఉంది పైకి వెళ్ళడానికి. ఇంకా ఇప్పుడైతే మేము కింగ్ చాంబర్ దగ్గరికైతే వెళ్తున్నామండి. పైకి వెళ్ళి మెడిటేషన్ చేసుకోవడానికి. సో, మెట్ల మార్గం ద్వారా అయితే వెళ్ళాలి. ఇంకా పదండి వెళ్లి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడైతే మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మాకైతే ఈ కేవ్ కనిపించింది. ఇందులోకి వెళ్లి కూడా మెడిటేషన్స్ అవి చేసుకుంటారంట. బట్ మేము వెళ్ళిన టైంకి అయితే అది క్లోజ్ చేసేసారండి. ఎక్కువ క్రౌడ్ వస్తే ఓపెన్ చేస్తారని అయితే అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనం వచ్చిన ఫస్ట్ స్టేర్ అయితే క్వీన్ చాంబర్ అని పిలుస్తారంటండి. సో, ఇక్కడ నుంచి పైకి వెళ్తే అది కింగ్ చాంబర్ అంట.
ఇంకా ఇక్కడైతే కొంచెం సేపు మేము మెడిటేషన్ చేసుకొని తర్వాత కింగ్ చాంబర్‌కి కూడా వెళ్ళాము. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ క్వీన్ చాంబర్‌లోకి రాగానే అయితే మాకు ఈ ముద్దుల కృష్ణుడు కనిపించాడు. ఎంత బాగున్నాడో చూడండి. పదండి ఇప్పుడైతే మనం క్వీన్ చాంబర్ నుంచి కింగ్ చాంబర్‌కి అయితే వెళ్దాము. అక్కడి నుంచి మనకి పిరమిడ్ వ్యూ కూడా ఎలా కనిపిస్తుందో చూద్దాము. ఈ పిరమిడ్ గురించి అయితే మీ అందరికీ ఒక మంచి విషయం అయితే చెప్తానండి. సామాన్యులకి అసలు మెడిటేషన్ రాని వాళ్ళకి వీళ్ళు మంచిగా క్లాసెస్ చెప్పి దాని మీద మనకి ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తారు. సో మనమైతే కొన్ని రోజులు ఇక్కడ ఉండి కూడా మనం మెడిటేషన్ అది నేర్చుకోవచ్చు. సో వీళ్ళైతే మనకి ఫ్రీ అకామిడేషన్ అలాగే ఫ్రీ ఫుడ్ కూడా ఇస్తారు. ఇక్కడ మనం కింగ్ చాంబర్ దగ్గరికి రాగానే అయితే పైన మనకి ఒక లైట్ కనిపిస్తుందన్నమాట. అదే క్రిస్టల్ లైట్ అంటండి. సో పైన మనకి పిరమిడ్ మిడ్ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మేము కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుని బయటకు వచ్చేసామండి. ఈ పిరమిడ్‌కి అయితే 4 దిక్కులా 4 డోర్స్ అయితే ఉంటాయంటండి. ఏమన్నా ఉత్సవాలు అవి జరిగినప్పుడైతే 4 డోర్స్ ఓపెన్ చేస్తారంట. అలానే ఈ పిరమిడ్‌లో 5000 నుంచి 6000 పీపుల్ వరకు ఒకేసారి మెడిటేషన్ కూడా చేసుకోవచ్చంటండి. అలానే ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 21 నుంచి 31 వరకు కూడా ధ్యాన మహాచక్రం కార్యక్రమాలు అయితే జరుగుతాయంటండి. ఇక్కడికి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అయితే ఆ టైంలో వస్తారంట. ఇప్పుడు మేమైతే ఉచిత భోజనం దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడైతే పత్రిజీ గారు ఉన్నప్పటి నుంచి కూడా అన్న సంతర్పణ అవి జరిగేవన్నమాట. సో ఎంతమంది విజిటర్స్ వచ్చినా కూడా లేదు అని అనకుండా అయితే ఇక్కడ ఉచిత భోజనం అందజేస్తున్నారు. అలానే ఇక్కడికి వచ్చిన విజిటర్స్కి ఎవరికైనా మెడిటేషన్ చేసుకోవడం రాకపోతే ఇక్కడ వాళ్ళైతే వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళైతే మనకి 10 to 15 మినిట్స్ అసలు మెడిటేషన్ ఎలా చేసుకోవాలి అన్నది కూడా నేర్పిస్తారు. సో ఇప్పుడైతే మేము భోజనశాల దగ్గరికి వచ్చేసామండి. మా ప్లేట్ అయితే ఫుల్ అయిపోయిందనమాట. ఆ రోజు మా మెనూ వచ్చేసి వైట్ రైస్, పులిహార, అలాగే ఒక రోటి పచ్చడి, పప్పు, దోసకాయ పెట్టారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మేమైతే కడుపు నిండుగా తినేసామండి. ఇంకా మనమైతే పిరమిడ్ సరౌండింగ్ ప్లేసెస్ అలానే డార్మెటరీస్ కూడా ఉంటాయి. అవి కూడా చూద్దాం పదండి. ఇక్కడికి మెడిటేషన్ చేసుకోవడానికి అయితే 3 days లేదా 11 days లేదా 1 month ఉండడానికి కూడా కొంతమంది వస్తారంటండి. సో అలాంటి వాళ్ళ కోసం ఉచిత డార్మెటరీ అలాగే ఉచిత భోజనం కూడా అందజేస్తారంట ఇక్కడ. అలానే ఇక్కడ మెడిటేషన్ చేసుకున్నాక కూడా వాలంటరీ కూడా చేయొచ్చంటండి. ఇంకా ఇప్పుడైతే డార్మెటరీస్ అవి ఎలా ఉంటాయో చూద్దాం పదండి. ఈ డార్మెటరీస్ అన్నీ కూడా ఇక్కడ స్టే చేయడానికేనండి. సో 11 days or 30 days వచ్చి మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి ఇవన్నీ ఫ్రీ డార్మెటరీస్ అనమాట. ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు. అలాగే నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళకి కూడా ఇక్కడే ఇస్తారనమాట. సో అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అలా చూస్తూ వెళ్తుంటే ఇంకా చాలా ప్లేస్ అయితే ఉందండి. ఇంకా మా వల్ల అయితే అవ్వలేదన్నమాట. ఇక్కడైతే ప్లేస్ బాగుంది కదా, కొంచెం సేపు కూర్చుందాము అని చెప్పి అయితే వస్తున్నాము. సో ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఇక్కడైతే చూడ్డానికి అసలు చాలా ప్లేసెస్ ఉన్నాయండి. మొత్తం అంతా కూడా ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. ఎంత దూరం వెళ్ళినా వెళ్తూనే ఉన్నాము. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఈ కడతాలకు వచ్చి అయితే ఒక్క రోజన్నా స్పెండ్ చేయండి. చాలా బాగుంది ప్లేస్ అంతా కూడా. అలాగే మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి ద బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. ఇక్కడైతే పిల్లలిద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మొత్తం రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, సో టైంపాస్ అయితే చాలా బాగా అయిపోయింది వీళ్ళకి. ఇంకా మమ్మల్ని అయితే అస్సలు విసిగించలేదు. వాళ్ళ ఆటల్లో అయితే వాళ్ళు ఉన్నారనమాట. ఒక్కసారన్నా ఈ ప్లేస్కి వచ్చి ఒక్కసారి కింగ్ చాంబర్లో కూర్చుని ఒక్క నిమిషమన్నా మెడిటేషన్ చేయండి. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. నేను పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేశాను. మేమైతే ఇప్పుడు ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నామండి. వెళ్ళే దారిలో అయితే పత్రిజీ గారి మహాసమాధిని అయితే దర్శించుకుని వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మేము ఇంకొక ప్లేస్కి కూడా వెళ్తున్నాము. అదేంటో మీకు ఫర్దర్గా అయితే వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మనం ఇక్కడ గేట్ దగ్గర అయితే మన పాసెస్ అవి వీళ్ళకి ఇచ్చేయాలండి. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. థ్యాంక్ యూ ఆల్.